మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి చివరి వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి చివరి వరకు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన ఆదరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. హల్లెలూయా. చదవబడిన దేవుని పరిశుద్ధ లేఖనము మనల్ని బలపరచటానికి మరి ఒకసారి ఈ అంశాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. నేను భయపడని రోజు లేదు అని ఎవరైనా చెప్పగలరా? ప్రతిరోజు మనుషుడు భయపడుతూనే ఉంటాడు. అన్నము తిని అరగకపోతే భయము, నిద్ర పట్టకపోతే భయము, పిల్లలు బయటికి వెళ్ళి ఇంటికి రాకపోతే భయము, కల వస్తే భయము, ఏదన్నా కనపడితే భయము. కానీ యేసు ప్రభు ఎంబడి ఉండి యేసయ్య చేసిన అద్భుతాలను చూసి, యేసయ్య కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు కుష్ఠరోగి బాగుపడుట ఆయనతో ఉన్న శిష్యులు చూశారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన 12 గంపలను ఎత్తిన ఆశీర్వాదాన్ని వారు చూశారు. కానీ ఒకానొక దినాన యేసుక్రీస్తు సముద్రం అవతలికి వెళ్ళి దేవుని రాజ్యమును గురించి, నీతిని గురించి, పాపమును గురించి ప్రకటిస్తూ ఒప్పింపచేస్తూ పరలోక రాజ్యం ఉందని చెప్పి ఆయన బోధించటము మానివేసిన తర్వాతికి మరలా సముద్రానికి ఇవతలి వైపుకు రావాల గనుక ఆ జనాన్నంతటిని పంపివేసి యేసయ్య శిష్యులు ఒక చిన్న దోణిని ఏర్పరచుకొని ఉన్నారు. చిన్న దోణిలో వారు ప్రయాణము చేస్తూ ఉండగా సముద్రం మీద భయంకరమైన తుఫాను వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే తెలుగు రాష్ట్రాలలో తుఫాను చెలరేగి ఉన్నదో, ఆ దినాలలో కూడా యేసయ్య సముద్ర ప్రయాణము చేస్తున్నప్పుడు గాలి
తుఫాను లేచి ఉన్నది. అది చూసి శిశువులు భయపడుతూ ఉన్నారు. మన జీవితంలో కూడా సృష్టికర్త అయ్యున్న దేవుణ్ణి మనము కలిగి కూడా భయపడుతూ ఉంటాం. భయము అనేది సాతాను నుండి పుడుతుంది. ధైర్యము అనేది దేవుని నుండి పుడుతుంది. మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. బలహీనమైపోతున్నామా, నీరసమైపోతున్నామా, అవిశ్వాసములోనికి మనం వెళ్ళిపోతున్నామా అంటే సాతానుగాడు మనల్ని ఎక్కడనో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. వాడు మనల్ని ఎక్కడనో ట్రాక్ తప్పిస్తున్నాడు. గనుక వాగ్దానమై ఉన్న దేవుడు, వాగ్దాన పూర్ణుడై ఉన్న దేవుని నువ్వు నమ్మాలి. వాళ్ళు యేసయ్యకు పండుకున్న పడవలోనే ఉన్నారు. కానీ యేసు ప్రభు ఉన్నాడు, ఈ గాలి తుఫాను మమ్మల్ని ఏమి చేస్తుంది, ఏమి చెయ్యదు అని నమ్మిక వాళ్ళకు లేదు. ఎందుకు మీరు నమ్మిక లేక ఉన్నారు, ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు అని ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, గాలిని గద్దించాడు. నీ జీవితంలో అనుమానం, సందేహం, అపనమ్మిక, భయము వచ్చినప్పుడు నీవు కూడా యేసు ప్రభు ఎలాగైతే గాలిని గద్దించాడో, యేసు నామములో నన్ను బలహీనపరిచే ప్రతి పరిస్థితి విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నువ్వంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన గాలిని గద్దించగా నిమ్మలమయ్యింది. సముద్రముతో మాట్లాడాడు, ఊరకుండుము అంటే నిశ్శబ్దం అయిపోయింది. స్కూల్కి వెళ్ళిన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే టీచర్ ఏం చేస్తాడంటే బెత్తం పట్టుకొని ఏయ్ సైలెంట్గా ఉండని ఇటు సైగ చేస్తాడు. ఇలాగుంటారు ఆ పిల్లలు. అలాగనే యేసయ్య మాట సెలవిస్తే సముద్రము నిశ్శబ్దమైపోయి ఉన్నది. సృష్టికర్త అయ్యున్న దేవుని నువ్వు నమ్ముకొని ఇంకను నువ్వు అపనమ్మికలో బ్రతకొద్దు, అవిశ్వాసముతో నువ్వు జీవించొద్దు. నమ్మికతో నువ్వు అడుగులు వేయి, విశ్వాసముతో పలుకు, నిరీక్షణతో అడుగు. నా ప్రభు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆయనకు గాలి గద్దిస్తే ఆగిపోయింది. సముద్రమా ఊరకుండమంటే ఊరకున్నది. నీ సమస్యతో నా దేవుడు మాట్లాడడా? నీ పరిస్థితితో నా దేవుడు మాట్లాడడా? నీ స్థితితో నా దేవుడు మాట్లాడడా? నీ రుగ్మతితో మాట్లాడడా? నీ కుటుంబ పరిస్థితితో దేవుడు మాట్లాడడా? ఖచ్చితంగా మాట్లాడే దేవుడు ఆయన. మాట్లాడకుండా ఉండే ఓ బొమ్మో చెట్టో పుట్టో కాదు ఆయన. మాట్లాడే దేవుడు ఆయన. మహిమ కలిగిన దేవుడు ఆయన. మహిమ స్వరూపి అయ్యున్న గొప్ప దేవుడు. యేసయ్యా నా స్థితి ఏందయ్యా అని నువ్వు ఒక్కసారి మనసారా ప్రభు పాదముల దగ్గర చేరి అడుగు. ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నిన్ననే కదా మనకు సండే. నిన్న సండే వర్షం బాగా వస్తుంది. నాకు కూడా ఆదివారం నుంచి నిన్నటి దాకా అనారోగ్యమే. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఒక్కసారి బయటికి వెళ్ళాను ఏదో ఒక రోజు. సరే వర్షం వస్తుంది, వానల పోయి ఎక్కడ చర్చి నడిపించేది, ఇంట్లోనే పండుకుంటాను. ఇంట్లోనే స్నానం చేసి కూర్చొని చక్కగా పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం అని అనుకొని మరలా వండుకున్నాను. దేవుడు నా నోట్లో అది ఉంటుందిగా కైని పెట్టి చూపించున్నాడు. ఏంది ప్రభువా ఇదంటే ఆయన అంటాడు, నువ్వు చేసే ప్రార్థన అదే ఇంట్లో అంటే
అప్పుడు దిగ్గులు లేచి, ప్రభువా తప్పైపోయింది, క్షమించు, నేను రాంగుగా ఆలోచన చేశానని అప్పుడు లేచి ఓపిక తెచ్చుకొని స్నానం చేసి వచ్చి ప్రేయర్ నడిపించటం జరిగింది. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు ఒకవేళ నీకు అర్థం కాని వేలో వెళుతున్నావేమో, నీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడి నిన్ను నడిపించే దేవుడు ఆయన. నువ్వు ఆయనకు సమయం ఇయ్యక, ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడక, ఆయన మీద నమ్మిక ఉంచక, ఆయన మీద విశ్వాసం ఉంచక, నువ్వు స్వప్రయత్నము చేసినన్ని రోజులు యేసయ్య గమ్ముగా అక్కడే ఉంటాడు. యేసయ్యా, నేను ఇది మొయ్యలేకపోతున్నాను, నేను ఇది చేయలేకపోతూ ఉన్నాను, ఇది నా వల్ల కావట్లేదు, దీనికి పరిష్కారం ఏంది ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు, మన దేవుడు మన సమస్యతో మాట్లాడే దేవుడు, మన ప్రతికూల పరిస్థితితో మాట్లాడే దేవుడు. ఆ చిన్న దోణిలో నీళ్ళొచ్చి మునిగిపోతూ ఉంది, శిశువులు భయపడుతూ ఉన్నారు. నీ యొక్క జీవితము చిన్నదని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కాదు కాదు, యేసయ్య దృష్టిలోది విలువైన జీవితం. నీ బ్రతుకు చిన్నదోనే కాదు, యేసయ్య దృష్టిలో గొప్పదోనే. కనుక నీ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నిన్ను మరిచిపోయే దేవుడు కానే కాడు. యేసు ప్రభు వాళ్ళతోటే ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు నమ్మిక లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. సముద్రాన్ని గద్దించి, గాలిని గద్దించి సముద్రముతో ఊరకుండమని చెప్పినప్పుడు, అంత గొప్ప అద్భుతము జరిగినాక వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసా? ఈయన ఎవరో అనే ఒక క్వశ్చన్ వాళ్ళకు వచ్చి ఉన్నది హృదయములో. ఈయనకు గాలి సముద్రము లోబడుతుందని వాళ్ళు మళ్ళా ఈయన ఎవరో అని ఒక వింతగా హృదయంలో ఆ ప్రశ్న వాళ్ళను చెలరేగుతూ ఉంది. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త అయ్యున్న దేవుడు కనుక నువ్వే విషయములో చింతించాల్సిన అవసరము లేదు. వాళ్ళు చూడు, మా గురించి నీకు చింత లేదా అని ప్రభునే అడుగుతూ ఉన్నారు. యేసయ్య చక్కగా భోజనం పెడితే తిన్నారు, శాపలొడ్డిస్తే భుజించారు, గుడ్డివాడి కళ్ళు ఇచ్చినప్పుడు చూశారు, సేనాదయం పట్టిన వానికి విడుదల ఇచ్చినప్పుడు చూశారు. కానీ మా గురించి నీకు చింత లేదా అని ప్రభునే అడుగుతూ ఉన్నారు. మనం ఏ విషయంలో కూడా ప్రభుని చింత లేదా ప్రభువా నీకని అడగొద్దు, కానీ అయ్యా కనికరించయ్యా, కార్యం చేయయ్యా, కరుణించయ్యా, కృప చూపయ్యా, సహాయము చేయి ప్రభు అని దీన మనస్సుతో నువ్వు ప్రభుని అడిగితే ఆయన నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు. చింత లేదా అంటే నీ చింత ఎక్కువే అవుతుంది కానీ తగ్గదు. ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికాట గరిషెలు లేవాట, మనకు చలికి తట్టుకొనటానికి చక్కటి ఇండ్లు, కప్పుకొనటానికి మంచి వస్త్రాలు ఉన్నవి, అయినను వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటిని బ్రతికిస్తున్నాను, వాటిని పోషిస్తున్నాను. మిమ్మలను నేను బ్రతికించనా, పోషించనా, కాపాడనా? వాటికంటే మీరు మరి శ్రేష్ఠులు కదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, గనుక మన విశ్వాస యాత్రలో ఏ విషయంలో కూడా ప్రభుని అనుమానించొద్దు. మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, నరం దొరకట్లేదు, బాధేస్తుంది, తట్టుకునే అంత లేదు, అంత శక్తి లేదు ఒంట్లో. నేను కళ్ళు మూసుకొని, ప్రభువా, పాపిని ప్రభువా, ఈ స్థితి నాకు తగు ప్రభువా,
నీచుడను ప్రభువా, నా బుద్ధిహీనతను బట్టే నాకు ఈ బలహీనత వచ్చింది ప్రభువా. నరం దొరకాలంటే ఆయన ఇది చేయి ఇడిచిపెట్టి ఈ చేయికి ఇవి ఎమ్మటే పెట్టేసిండు. కనుక దేవుని వైపు నుండి మన విషయములో ఎన్నడూ పొరపాటు ఉండదు. ఆయన మన విషయంలో ఎప్పుడూ తప్పు చేయడు. ఏ విషయంలో ఆయన మనకు విరోధముగా ఉండడు. మనమే ఆయనకు విరోధముగా ఉంటాము, విరోధముగా మాట్లాడుతాం, విరోధముగా ప్రవర్తిస్తాం, విరోధముగా బ్రతుకుతాం, విరోధముగా జీవిస్తాం. అందుకే మనము అడిగిన వాటికంటే అత్యధికముగా పొందలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య ఎమ్మటి ఉన్న శిశువులు అడిగినట్టుగా, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతూ ఉన్నాము అని ఎన్నడూ నువ్వు ప్రభుని అడగొద్దు. అయ్యా కరుణించు, అయ్యా కనికరించు, అయ్యా కృప చూపించు, ఈ స్థితికి నేను తగయ్యా, ఈ స్థితి నాకు తగు ప్రభువా, ఎందుకంటే నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపలోకములో జీవిస్తున్నాను. నా తల్లి పాపములో నన్ను గర్భము ధరించి ఉన్నది. నువ్వు పరిశుద్ధుడవు, పాపము లేని పవిత్రుడవు, నిష్కలంకుడవు, నిర్మలుడవు తండ్రి, నన్ను కనికరించను ప్రార్థన చేస్తే ఆయన నీ కార్యాన్ని తక్షణమే జరిగిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24, 25 వచనాలు. మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. చాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు, స్వార్థము లేని దేవుడు, పక్షపాతము లేని దేవుడు. గనుక మనం ఏం చేసినా సేవపరంగా కానీ, సంఘపరముగా కానీ, మందిరపరంగా కానీ, లేదా మన సంఘములో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, సంఘ బిడ్డల్లో కుటుంబాలలో కూడికలు, గృహ కూడికలు జరిగినప్పుడు మనస్ఫూర్తిగా నీవు అక్కడ పాలు పంపులు పొందితే దేవుడు నీకు మంచి కార్యాన్ని చేస్తాడు. దేవ ఇంట్లో ప్రార్థన పెడితే నేను పోతే నాకేం వస్తుంది అని అనుకున్నావు అనుకో, అన్నట్టుగానే నీకేమీ రాదు. దేవుడికి పక్షపాతం ఉండదు. ఈ మందిరమును ఊకి కడిగి తూడ్చి చేస్తే నాకేమొస్తుంది అని అనుకున్నావు అనుకో, మందిరము దేవుడిది, సంఘము దేవుని శరీరము, సేవ దేవుడిది, పరిచర్య దేవుడిది. ఇక్కడికి వచ్చే ప్రజలు దేవుని ప్రజలు. మనమందరము కేవలము నిమిత్త మాత్రులమే. మనలో ఏ కల్మషము లేకుండా, ఏ భేదము లేకుండా, ఏ హెచ్చు పెచ్చులు లేకుండా, తగ్గింపులు లేకుండా మనస్ఫూర్తిగా మనము చేసామనుకో, దేవుడు మనము చేసిన
కార్యానికి ప్రతిఫలముగా మనల్ని దేవుడు దీవిస్తాడు. నేను వచ్చాను చర్చిలోకి, అక్కడ ఒక చెత్త కాగితం ఉంది, దాన్ని చూసుకుంటూ తిరిగాను అనుకో, అది దేవునికి ఇష్టం ఉండదు. అది నీకు కనపడ్డదిగా, దాన్ని తీసి రోడ్డు అవతలేసిరా. మందిరం చుట్టూ ఏదైనా ఉందా చూసావా, దాన్ని కూడా తీసి బయట పడేసిరా. మన ఇల్లు అయితే అలాగ ఉంచాం కదా. మన ఇంట్లో ఏదైనా చెత్త కానీ పనికిరాని వస్తువులు ఉంటే ఏం చేస్తాం? బయట పడేస్తాం. అంటే మన ఇల్లు కంటే మనకంటే ఉన్నతమైనది దేవుని మందిరము, గొప్పది దేవుని సేవ, శ్రేష్టమైనది దేవుని పరిచర్య. గనుక నీవు నేను ఏమి చేసినా మనస్ఫూర్తిగా చేసినట్లయితే మనం ఆ క్షణమున చేసిన కార్యానికి దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, ఒకరు పాట పాడుతుంటే ఒకరితో ఒకరు కలిసి పాడలేరు, చప్పట్లు కొట్టలేరు. దేవుడు చక్కగా రెండు చేతులు పని చేసేటట్లుగా చేతులు ఇచ్చాడు. చేతులు మూలబడ్డాక అయితే కొట్టలేము, చేతులు పనిచేస్తున్నాయి కదా, కొట్టి గనపరచాలి. గొంతు పనిచేస్తుంది కదా, పాడి మహిమపరచాలి. నువ్వేమి చేసినా యేసయ్యకు చేస్తున్నానని మనస్ఫూర్తిగా నువ్వు చేయగలిగినట్లయితే నీ ప్రార్థనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. స్వార్థము కలిగి నువ్వు ఉన్నావనుకో, స్వార్థమే నీకు మెలుగుతుంది. భేదము కలిగి నువ్వు ఉన్నావనుకో, భేదమే నీకు మెలుగుతుంది. తేడా కలిగి ఉన్నావనుకో, ఆ తేడానే నీ ఇంటికి వస్తుంది. కనుక మనం ఏమి చేసినా, మళ్ళీ చదువు సిస్టర్, ఇరవై 24-25. మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. మనమందరము దేవునికి దాసులము, దాసురాళ్ళము. మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెయ్యకూడదు. లోపల ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడకూడదు. అది ప్రభుకి ఇష్టం ఉండదు, ప్రభుకు అసహ్యం వేస్తుంది. గనుక నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మందిరానికి వస్తేప్పుడు దేవుడు నాతో మాట్లాడుతాడు, సంఘముతో మాట్లాడుతాడు అని రావాలి. నువ్వు ఎవరితో మాట్లాడటానికి కాదు సంఘానికి వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఏదన్నా పని లోపముగా కనబడ్డప్పుడు ఆ పనిని నువ్వు లోపము లేకుండా చేసినట్లయితే దేవుడు నీ లోపాలన్నీ తీర్చిదిద్దుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, అనేక పర్యాయములు మనం మాట్లాడుకున్నాం సారెపాతు విధవరాలను గురించి, పరిశుద్ధులకు చేసిన ఉపచారమును గురించి, సునేరమిరాలను గురించి. వారు పరిశుద్ధులకు చేశారు. మనం ఇంకా సంఘానికి, పరిచర్యకు, సేవకు, దేవునికి చేస్తే ఎంత కృపను మనం పొందుతాం? చాలా కృపను పొందుతాం. ఈరోజు మన చర్చిలో ప్రేయర్ ఉందనుకో, నీకు తెలిసిందనుకో, ఆ విషయాన్ని నీకు తెలిసిన వాళ్ళకు చెప్పాలి, సంఘ బిడ్డలకు. ఈరోజు మన చర్చిలో ఆల్ నైట్ కదా, నీకు గుర్తుందా అంటే, ఒకవేళ వారు గుర్తుందంటే గుర్తుందంటారు, లేదంటే బాగానే గుర్తు చేశావు థ్యాంక్స్ అంటారు వాళ్ళు. గనుక చాలామంది తెలిసి కూడా చెప్పరు, చెయ్యనుండి కూడా చెయ్యలేరు. కనుక అటువంటి వారికి ఉద్దేశం ఏంటంటే అది పక్షపాతము. కొంతమంది అనుకుంటారు ఈ పరిచర్య శారమ్మది, అబ్రహాముది, ఇది రాంగ్. మేము పోతే అప్పుడు దీన్ని ఎత్తున పెట్టుకొని పోము, మేము ఉన్న రోజులు భుజాల మీద పెట్టుకొని తిరగం. ఆదివారం మీకు చెప్పామంటే మా భారం అంత ఏందో తెలుసా? మళ్ళీ ఆ వారం వచ్చేదాకా ఎక్కడికన్నా వెళ్ళి ఎవరికన్నా యేసయ్య గురించి ఒక్క 2 మాటలు చెప్పితే వాళ్ళు రక్షింపబడతారని ఏదో ఒక ఊరు తిరుగుతాం. ఎవరన్నా పిలిస్తే అక్కడికి వెళ్ళి
కూటమి ఏర్పాటు చేసి చిన్న కూడికో ఏదో ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. కనుక త్యాగముతో కూడింది ఇది పరిచర్య. మన యేసయ్య త్యాగం చేశాడు, ప్రాణత్యాగం. అందుకే మనకు ఈ సంఘము, ఈ పరిచర్య, ఈ సేవ ప్రపంచం అంతటి మీద ఇయ్యబడి ఉన్నది. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు సంఘమే ఉండేది కాదు, సేవే ఉండేది కాదు. మనం యేసయ్యను ఆరాధించే వారమే కాదు, మన బ్రతుకులో కూడా త్యాగముతో కూడిన విశ్వాసముతో ముందుకు సాగాలి ప్రియులారా. మనం ఏమి చేసినను మనస్ఫూర్తిగా ప్రభుకు చేస్తున్నామని చేయాలి. ఒకరోజు రొట్టె కార్యక్రమం రోజు ప్రేమ విందు నువ్వు సిద్ధపరుస్తున్నావు అనుకో, దేవునికి నేను చేస్తున్నానని చేయాలి. ఇక్కడికి వచ్చే ప్రజలకు చేస్తున్నాననే భావన నీకున్న దానిని తుడిచివేసుకొని నేను చేసే కార్యము దేవునికి, దేవుడు నాకు 10 రెట్లు ఇస్తాడు. నేను 1 రెట్టు ఖర్చు పెడితే 10 రెట్లు ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తాడు ఆనంద్ కుమార్ పాస్టర్ అని, 2 పిల్లల్ని వేసుకొని, ఒక కొడుకును ఒక కూతుర్ని వేసుకొని వస్తారు, భార్యాభర్తలు. వాళ్ళ సంఘస్థులు ఏం చేస్తారో తెలుసా? అయ్యగారికి ఒకవేళ లేట్ అయితే ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడతారు. అయ్యగారు అమ్మగారు వచ్చి ఆరాధన చేసి వాక్యం చేసి ప్రార్థన చేసి ముగిస్తారు. సంఘస్థులు వచ్చి చర్చి తాళం తీసి ఊకి ప్రారంభ ప్రార్థన, వాళ్ళు మళ్ళీ అప్పుడొకరు రారు. చర్చి తాళం తీసిన 1/2 గంటకి అందరు కూడతారు. చర్చి తాళం ఎప్పుడైతే తీస్తారో 1/2 గంటలనే ఆ సంఘ బిడ్డలందరూ కూడతారు. ఎందుకంటే నన్ను ఒకరోజు చాలాసార్లు పిలిచారు. ఒకరోజు అక్కడికి వాక్య ప్రసంగానికి పిలిచినప్పుడు అయ్యగారు అక్కడే ఉండనుకొని నేను ఫోన్ చేయకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి సంఘ బిడ్డలందరూ చేరి ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రార్థన చేస్తారు, అయ్యగారు లేకపోతే అక్కడ పక్కన ఎవరింట్లో గట్ట ఉండడేమని నేను స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రావట్లేడు. అరగంట అయిపోయిన తర్వాతకి అప్పుడు వచ్చాడు. అన్నా ఇప్పుడే వస్తున్నా, లేట్ అయింది అంటూ ఉన్నాడు. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవట్లే. చక్కగా పాట పాడుతుంటే రెండోసారి వెనకాల పాడుతూ చప్పట్లు కొడుతూ, వాళ్ళకి చెప్పేది లేదుగా, అంత చక్కగా పాడుతూ ఉన్నారు ప్రియులారా. ఎందుకు వాళ్ళు అట్ట పాడుతుర్రంటే, మేము పాట పాడుతుంది యేసయ్యకు, మేము చప్పట్లు కొడుతుంది యేసయ్యకు, మేము ఇక్కడ కూర్చున్నది యేసయ్యను గణపరచటానికి, మేము ఇక్కడికి వచ్చింది యేసయ్యను మహిమపరచటానికి, ఇక్కడికి వచ్చింది మా జీవితంలో దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడనే ఒక భావముతో వాళ్ళు అంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో కూడా ప్రతి సండే 10ంటికి స్టార్ట్ ప్రేయరు. 10 అన్న కాడ 10:30 కన్నా రావాలి. మీరు 12ంటికి వచ్చేటోళ్ళు ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీవిస్తున్నప్పుడు వచ్చే వ్యక్తి ఒకరు ఉంటారు. హల్లెలూయా. కనుక అది మంచి అలవాటు కాదు. అటువంటి వారు దేవుడి దగ్గర ఏం పొందలేరు. అది మీకు వేదనకరంగానే ఉంటుంది. మీరు ప్రభు సన్నిధికి వస్తూ ఉంటే క్రమంగా వచ్చి క్రమంగా ప్రార్థన చేసి క్రమంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి కార్యాలు మీరు కనులారా చూస్తారు, అనుభవిస్తారు. మనం ఈ మందిరానికి వస్తున్నామంటే అమ్మగారిని చూడొద్దు, అయ్యగారిని చూడొద్దు, యేసయ్య వైపు చూడాలి, వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం జీవించాలి, బ్రతకాలి, నడవాలి. వాక్యం ఏం చెప్తుందో అదే చేయాలి. వాక్యానికి మించి మనం ముందుకు వెళ్ళొద్దు, వాక్యానికి తగ్గి కూడా మనం జీవించొద్దు. వాక్యానికి మించి ముందెళ్తే మనం బోర్లో పడతాం. వాక్యానికి తగ్గి మనం బ్రతికితే సాతాను మనల్ని లాగేస్తాడు. గనుక మనం ఏమి చేసినా ప్రభు నిమిత్తము చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేసినట్లయితే మన ప్రతి మనవిని దేవుడిని అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్. స్తోత్రం.